రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల్లో గీతా కార్మికులకు మద్యం షాపులు కేటాయించాలన్న నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో గీతా కార్మికులకు 4 షాపులను కేటాయించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, తొట్టంబేడు, కేవీబీపురం, శ్రీకాళహస్తి రూరల్లో ఒక్కొక్క షాపు చొప్పున 4 షాపులను కేటాయించినట్లు తెలిపారు. ఈ 4 షాపులు కూడా గీత కులస్తుల్లో ఈడిగ కులస్తులకు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. ఈడిగ కులస్తులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. సంబంధిత తహసీల్దారు కార్యాలయం నుంచి కుల ధృవీకరణ పత్రం తీసుకువచ్చి షాపులకు దరఖాస్తు చేసుకోవాలని, రేపటి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం లోపల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఎక్సైజ్ కార్యాలయంలో నేరుగా ఇవ్వవచ్చని తెలిపారు. 2 లక్షల రూపాయలను చెల్లిస్తేనే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుందని, ఈ మద్యం షాపులకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఈడిగ కులస్తులు వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లాటరీ సిస్టంలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన తర్వాత వారి కుల ధ్రువపత్రాన్ని మరోసారి నిర్ధారణ చేస్తామని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గీతా కార్మికులకు మద్యం షాపులు కేటాయించడం హర్షణీయమని, వీటిని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ఆయా కులస్తులు తగు చొరవ చూపి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తి శాఖ సిఐ లావణ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం స్లో గ్రూప్ అని, ఇంకోటి కావాల్సిన గ్రూప్ అని అన్నింటిలో పెట్టినాను. మొత్తం గెజెట్తో సహా పెట్టేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం గీత కులాలు వారికి రిటైల్ లిక్కర్ షాప్స్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పాలసీలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీలో భాగంగా 27వ తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. తిరుపతి జిల్లాలో 23 లిక్కర్ షాప్స్ రిజర్వ్డ్ గీత కులాలకు రిజర్వ్ చేసి 23 షాపులు ప్రకటించడం జరిగింది. శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ దీనికి సంబంధించి ఇది గీత కులాల్లో సబ్ కమ్యూనిటీ ఈడిగాకి కేటాయించడం జరిగింది. అలాగే తొట్టింబేడు మండలంలో ఒక షాపు నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా ఈడిగా సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. కేబీబీపురం మండలం దీనిలో ఒక షాపు ఈడిగా సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అలాగే శ్రీకాళహస్తి రూరల్ మండలం ఇది కూడా ఈడిగా కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. ఈ దరఖాస్తులకు సంబంధించి క్రైటీరియా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే నేటివిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, ఈ 2 క్రైటీరియా ఉండి, అలాగే 2 lakhs నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. అలాగే ఈ ఆన్లైన్, ఆఫ్లైన్లో పాత సిస్టంలో లాగా యాజ్ ఇట్ ఈజ్గా ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ http://hpfsprojects.com. ఇది ఇంటెండింగ్ అప్లికెంట్స్ ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే ఎన్రోల్ కావాలి. ఎన్రోల్ అయితే డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత 2 lakhs నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కడితేనే రిక్విజిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టకపోతే డౌన్లోడ్ కాదు. ఇది ఆన్లైన్ తీసుకుంటాం, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడ్లో తీసుకుంటాం. మా స్టేషన్కి వస్తే ఫెసిలిటీ కూడా చేస్తాం. అలాగే ఏ జిల్లాలో కేటాయించింది ఆ జిల్లా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్పెసిఫిక్ ఇప్పుడు మేము సబ్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 షాపులు గాను 4 ఈడిగా సబ్ కమిటీకి వచ్చినాయి. వీళ్ళు మాత్రం ఈ ఈడిగా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్స్ February 5th, 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సాయంత్రం 5 గంటల వరకు. డ్రాల్ ఆఫ్ లాట్స్ 7వ తారీఖు ఉదయం 10 గంటలకి తిరుపతి కలెక్టరేట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది. ఇంటెండింగ్ అప్లికెంట్స్ అక్కడ అటెండ్ అయితే అప్లికేషన్ త్రూ డ్రాల్ ఆఫ్ లాట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే
సెలెక్ట్ అయిన అప్లికెంట్తో పాటు రిజర్వ్డ్ అప్లికెంట్ 1, రిజర్వ్డ్ అప్లికెంట్ 2 కూడా సెలెక్ట్ చేస్తాం. అనివార్య పరిస్థితులు ఎవరన్నా అప్లికెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ముందుకు రాకపోతే కలెక్టర్ గారు ఫైల్ సర్క్యులేట్ చేసి కలెక్టర్ గారు అనుమతితో రిజర్వ్డ్ అప్లికెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే యాన్యువల్ లైసెన్స్ ఫీలో సగం మాత్రమే కట్టించుకుంటారు. అప్లికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజే ఒక లైసెన్స్ ఫీకి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇంకొక ఇన్స్టాల్మెంట్కి బ్యాంక్ గ్యారంటీ కానీ FDR కానీ ఇవ్వచ్చు.